సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. భారతదేశంలో గత 4 రోజుల నుంచి ఒక పార్టీ పేరు బాగా ట్రెండ్ అవుతుంది. కాక్రోచ్ జనతా పార్టీ. ఇది నిజంగా పార్టీ అనుకున్నారా? కాదు, ఇది ఒక సెటరికల్ నేమ్ అన్నమాట. అసలు ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఎందుకు న్యూస్ లోకి వచ్చింది? యాక్చువల్లీ వారం రోజుల క్రితం మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు ఒక కేసు గురించి మాట్లాడుతూ సుప్రీంకోర్టులో ఒక కామెంట్ చేశారు. కొంతమంది యువత భారతదేశంలో వాళ్ళు కాక్రోచెస్ లాగా బిహేవ్ చేస్తున్నారని. కాక్రోచెస్ అంటే ఏం లేదు, పారాసైట్స్ లాగా అన్నమాట. అంటే సోషల్ యాక్టివిస్ట్లను, మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ లను, ఆర్టీ యాక్టివిస్ట్లను ఇలా కొన్ని సందర్భాల్లో వాళ్ళు చేయాల్సిన మెయిన్ పర్పస్ అసలు పని వదిలేసి ఇలాంటి పనిలో దూరుతున్నారని చెప్పి ఆయన ఉద్దేశం అన్నమాట. దానికి సంబంధించి ఆయన ఒక క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు. నేను అందరినీ అనలేదు, ఎవరైతే నోబెల్ ప్రొఫెషన్స్ లో ఫేక్ డిగ్రీస్ తో ఉంటారో, ముఖ్యంగా మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, సోషల్ యాక్టివిస్టులు కావచ్చు, ఆర్టీ యాక్టివిస్టులు కావచ్చు, లీగల్ ప్రొఫెషన్ కావచ్చు, ఇలాంటి వాళ్ళని అన్నాను కానీ అందరి యూత్ ని అనలేదని ఆయన క్లారిటీ ఇచ్చిన ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ మాత్రం ట్రెండ్ అయిపోతుంది. ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఏదైతే ఉందో కాక్రోచ్ జనతా పార్టీ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో దాదాపు 12 మిలియన్ ఫాలోవర్స్ వచ్చారు. అంటే 1 కోటి మంది దాటారనమాట దాని ఫాలోవర్స్. అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఎందుకు సెటరికల్ గా కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టి ఇలా ముందుకు తీసుకెళ్తున్నారంటే, మేము కూడా అర్థవంతంగా జీవిస్తాం, మేము కూడా అర్థవంతమైన పని చేస్తాం అని చెప్పి యూత్, ఫర్ ఎగ్జాంపుల్ యమునా నది క్లీన్ చేయడానికి వెళ్ళినప్పుడు కాక్రోచ్ లాగా వేషం వేసుకుని అంటాము. అదే విధంగా రకరకాల మంచి పనులు చేస్తూ కాక్రోచ్ లాగా వేషం వేసుకోవడము. ఈ వారం రోజుల నుంచి యూత్ అంతా ఈ పని చేస్తున్నారు అనమాట. అంతేకాదు కొంతమంది ఎంపీలు మహోమైత్ర, కీర్తి ఆజాద్ వీళ్ళందరూ కూడా మేము కూడా కాక్రోచ్ జనతా పార్టీలో చేస్తాం అని చెప్పి వీళ్ళు కూడా సెటిల్ వేస్తారు అనమాట. మొత్తానికి యూత్ అందరూ చాలా తెలివిగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేసిన కామెంట్స్ కి ప్రొటెస్ట్ చేస్తారు. అంటే మమ్మల్ని అలా ఎందుకు అభివర్ణించారు, మేము కాక్రోచెస్ లాగా కనిపిస్తామా, మేము కూడా మీనింగ్ఫుల్ గా ఉన్నాం కదా అంటే. అయితే ఇక్కడ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మాటలు ఆయన క్లారిటీ ఇచ్చినప్పటికీ కూడా ఆయన ఏ విధంగా మనం అర్థం చేసుకున్నాం, నిజంగా ఆయన ఏ ఉద్దేశంతో అన్నారు అనేది మాత్రం ప్రశ్నార్థకమే. డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకి నిరసన తెలియజేయటం అనేది వాళ్ళ హక్కు అనమాట. ఈ విధంగా చాలా యూనిక్ గా ఇప్పుడు యూత్ అందరూ కూడా నిరసన తెలియజేస్తున్నారు సూర్యకాంత్ గారి కామెంట్స్ కి. సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు.